జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒక వైబ్రేషన్ సెన్సేషన్, ఈరోజు ఒక రెవల్యూషన్. ఎందుకంటే బహిరంగ సభల్లో మనం ఎన్నోసార్లు తన డైలాగులు విన్నప్పుడు సినిమా డైలాగులేమో అన్న ఫీలింగ్ ఉండింది. కానీ ఈరోజు అవే డైలాగులు వింటే గూస్ బంప్స్ వస్తున్నాయి గెలిచిన తర్వాత. సో నిజానికి ఇది అంటే ఏ రకంగా దీన్ని ప్రొజెక్ట్ చేయాలి, అది విక్టరీగానా లేకపోతే ముళ్ళబాటలోంచి విరిసిన ఒక కమలంగానా, ఏ విధంగా ఆ జర్నీని మనం యాక్చువల్లీ 80s 90s లో పుట్టిన వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా సినిమాల్లో చూసినప్పటికీ ఇప్పటికీ ఏంటి డిఫరెన్స్ అని అంటున్నారు. 80s 90s బార్న్ కిడ్స్ ఎవరికైనా కానీ వాళ్ళకి వాళ్ళ చిన్నతనం నుంచి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు అనేవి ఒక ట్రెండ్ సెట్టర్స్. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక కొత్త తరం హీరోగా కనిపించారు. యాక్చువల్లీ అంతకు ముందు ఈవెన్ చిరంజీవి ఫ్యాన్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చేసరికి ఒక కొత్త ఎరా వచ్చింది నిజానికి మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఆ తర్వాత నుంచే మళ్ళీ కొత్త ఫైట్స్ కానివ్వండి, ఆ డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆ హీరోయిక్ అప్రోచ్ కానివ్వండి, ఓ స్టైల్ కానివ్వండి, ఇవన్నీ పవన్ కళ్యాణ్ తో మొదలయ్యాయి. ఆ తర్వాత కాలంలో ఈవెన్ మహేష్ బాబు జూనియర్ అంటే వీళ్ళందరూ కూడా దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. బట్ యాజ్ అ పర్సన్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, పవన్ కళ్యాణ్ యాజ్ స్టార్ కంటే కూడా ఆయన కల్ట్ ని క్రియేట్ చేశాడు ఆయన ఒక రకంగా. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా, ఇట్ ఈస్ నాట్ బయట కాదు, సినిమాల్లోనే ఒక హీరోకి స్టార్ ఇమేజ్ ఉండడము ఇవన్నీ ఫైన్. అంటే ఒక యాక్టర్ గా ఆయనకి నిజానికి ఒక్క నంది అవార్డు కూడా రాలే. బట్ ఆయన అంటే ఊగిపోతారు సినిమాల్లో. నువ్వు ఎన్ని పెద్ద అవార్డులు, గొప్ప నటుడు అని అనిపించకపోవచ్చు, గొప్ప స్టార్ అనే ఇమేజ్ వచ్చేస్తుంది. అట్లాంటి స్టార్స్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు రజనీకాంత్ గారికి ఆ మానియా ఉంటది. రజనీకాంత్ గారు జస్ట్ అలా కదులుతే చాలు ఒక మానియా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్కి అది వచ్చింది తెలుగునాట. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన హెయిర్ స్టైల్ అయినా మీకు గుర్తుండదు, అది నా ఇంజనీరింగ్ టైం కావచ్చు, నా ఇంటర్మీడియట్ ఆ టైంలో కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ మీ అందరికి అట్లా ఆ హెయిర్ స్టైల్ అనేది ఒక ఫ్యాషన్. సో తర్వాత మళ్ళీ మారచ్చు. బట్ అట్లాంటి ఒక వ్యక్తి సినిమా తెర పైన ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ని చూడడం కోసం ఉర్రూతలూగినటువంటి ఒక సిచ్యువేషన్స్ నాకు తెలుసు, నా అనుభవంలో కూడా ఉన్నాయి. సో ఇంజనీరింగ్ డేస్ లో. బట్ అట్లాంటి వ్యక్తి రాజకీయంగా ఒక నటుడు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు. బట్ ఒక నటుడు రాజకీయ రంగంలో అద్భుతంగా రాణించడం అనేది చాలా కష్టమైన పని, అంత ఈజీ కాదు. సినిమాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మొత్తం ఎంటైర్లీ డిఫరెంట్ వరల్డ్. అట్లాంటి దాంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈయన పవన్ కాదు తుఫాన్ అనే స్థాయికి ఎదిగాడు అని అంటే అసలు, అండ్ అది నిజంగా గొప్ప అచీవ్మెంట్ పవన్ కళ్యాణ్ గారికి. అండ్ పవన్ కళ్యాణ్ గారు గివ్ అప్ చేయలేదు, ఎక్కడ వదలలేదు. అంటే చాలా మంది వదిలేస్తారు, ఏముంది కొంత అంటే షర్ట్ నలగకుండా డైలాగ్స్ చెప్పేసి నేను ఎమ్మెల్యేనో ఎంపీనో అయిపోవాలనుకునే చాలా మంది సినీ తారలు తెలుసు. కానీ మొత్తం తనను తాను డెడికేట్ చేసుకుని ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ నాయకుడు 10 సంవత్సరాల తర్వాత, పార్టీ పెట్టిన 10 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. అబ్జర్వ్ చేయండి అసలు 2014 నుంచి 2024 వరకు ఆయన 10 సంవత్సరాలు ఒక పదవిలో లేకుండా రాజకీయం చేయడం, పార్టీని నడపడం. ఒక పార్టీని నడపడం అంటే మామూలు విషయం కూడా కాదు. మీకు తెలుసు ఈ టైంలో ఎట్లాంటి ఎన్ని ప్రలోభాలు ఉంటాయి, ఎన్ని లెక్కలు ఉంటాయి. అండ్ తను గెలవాలి, తనతో వచ్చిన వాళ్ళని గెలిపించుకోవాలి, అండ్ స్ట్రాటజికల్లీ ఆలోచించాలి. అండ్ అంతేకాదు ఒకవైపు 2 బలమైన పార్టీల మధ్య నిలబడి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా కష్టమైన అంశాలని ఆయన చాలా ఓపికతో సమర్థవంతంగా నిర్వర్తించాడు. స్ట్రైక్ రేట్ 100% అని అందరూ అంటున్నారు. నిజంగా 100%, 21 సీట్స్ పోటీ చేస్తే 21 సీట్స్ గెలవడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ ఆయన అలయన్స్ కనుక కరెక్ట్ గా చేయకపోయి ఉంటే, తను అలయన్స్ నిజానికి ఈ టీడీపీతో అలయన్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ కీలకం. పవన్ కళ్యాణ్ కనుక చేయకపోయి ఉంటే ఎలా ఉండేదో ఫలితం చెప్పలేరు. ప్రభుత్వ ఓటు చీలిపోయి ఉంటే హైపోథెటికల్ క్వశ్చన్స్ కావచ్చు, బట్ సీరియస్లీ దాని ఇంపాక్ట్ ఎంత సీరియస్ గా ఉంటుందో చూడండి, ఒకసారి గుర్తించుకుంటే అర్థమవుతుంది. బట్ ఎస్, ఆ రోజు ఆయన ఇంకోటి 2014 లో ఆయన పార్టీ పెట్టిన రోజు మాట్లాడిన మాటకి ఈ రోజు మాటకి ఏ డిఫరెన్స్ లేదు. అది గొప్పతనం. మనుషులు మారుతూ ఉంటారు, స్విచ్ ఓవర్ అవుతూ ఉంటారు, ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనలోకి పోతారు. ఐడియాలజికల్లీ ఎట్ ద సేమ్ టైం కన్విక్షన్ పరంగా కావచ్చు,
అంటే ఏదైనా అంటే ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ కి కట్టుబడి ఉండడం అనేది రాజకీయాల్లో, అది కూడా కొన్ని అనుభవాలు, కొన్ని అపజయాలు చవి చూసిన తర్వాత కూడా దానికి కట్టుబడి ఉండడం అనేది పవన్ కళ్యాణ్ లో కనబడుతోంది. అది నిజంగా ఇట్స్ అ బిగ్ థింగ్. ఈరోజు నేను కూడా సినిమా హీరోగా ఆయన సినిమా కోసం ఫస్ట్ షో చూడడం కోసం మేము కూడా ఎగబడ్డ రోజులు ఉన్నాయి. నాకు కూడా గుర్తుంది, నేను చెన్నైలో చదువుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా చూడాలంటే చెన్నైలో అదేదో సినిమా రిలీజ్ కాలేదు, బంగారం అనుకుంటాను, సినిమా రిలీజ్ కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో మన అవుట్స్కట్స్ ఆల్మోస్ట్ సూళ్ళూరుపేటకు వచ్చి చూసాం సినిమా. మేము చెన్నై నుంచి సూళ్ళూరుపేటకు వచ్చి చూసాం సినిమా. అంటే కానీ అదే ఇదే జర్నలిస్ట్ గా వచ్చిన తర్వాత పాలిటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు పొలిటికల్ లీడర్ గా చూస్తున్నప్పుడు ఒక కోణంలోనే చూస్తాము, సినిమా హీరోగా చూస్తున్నప్పుడు ఒక కోణంలోనే చూస్తాం. బట్ సినిమా హీరోగా సక్సెస్ అయిన వ్యక్తి పొలిటీషియన్ గా ఇంకా ఎక్కువ సక్సెస్ అయ్యాడు, ఇంకా ఎక్కువ నచ్చుతున్నాడు, ఇంకా ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే. మాట్లాడదాం ఇంకో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.